బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరుపుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా సచివాలయంలో పాత గ్రీవెన్స్ హాల్ నందు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి విశేష లక్షణాలు ఉన్నాయని, భారతదేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగాన్ని కలిగి ఉందని చెప్పారు. రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పలు అంశాలను ప్రపంచంలో పలు దేశాల రాజ్యాంగ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి అనేక చర్చోపచర్చలు నిర్వహించి మనకు రాజ్యాంగాన్ని అందించారని అన్నారు. భారత రాజ్యాంగ ప్రకారం ప్రజలు నేరుగా తమను నడిపించే వారిని ఎన్నుకునే విధానం ఉందని చెప్పారు. స్వాతంత్రం రాకమునుపు సమాజంలో ఉన్న తారతమ్యాలను దృష్టిలో ఉంచుకొని అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ అందరితో సమాన హక్కులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించేలా రాజ్యాంగం రూపుదిద్దుకుందని చెప్పారు. ప్రజల దైనందిన జీవితంలో రాజ్యాంగం ఒక భాగమై ఉందని అన్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను అనుసరించి చట్టాలు రూపొందించడం జరిగిందని చెప్పారు. భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది చేత జేసీ భారత రాజ్యాంగ ప్రస్తావన ప్రతిజ్ఞ చేయించారు. చాలా చక్కగా వివరించారు. మన రాజ్యాంగం అనేది ఇట్ హస్ మెనీ స్పెషల్ ఫీచర్స్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ ఇట్ ఈస్ ది లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ అండ్ వీ టుక్ లార్జర్ పీరియడ్ టు ఫార్ములేట్ దట్ కాన్స్టిట్యూషన్. దగ్గర 2-3 సంవత్సరాలు కమిటీ అనేది కూర్చొని, డ్రాఫ్టింగ్ కమిటీ కూర్చొని, కాన్స్టిట్యూషన్ కమిటీ కూర్చొని ఎన్నో ఒరేషియస్ స్పీచెస్ జరిగాయి. కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అని చెప్పి వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్. సో ప్రతి ఒక్క పాయింట్ని కూడా వాళ్ళు డీటెయిల్డ్గా డిస్కస్ చేసి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి డిస్కస్ చేసి మనకి కాన్స్టిట్యూషన్ని తయారు చేయడం జరిగింది. సో ఇవి ఫీచర్స్ ఉన్నాయి, చేస్తున్నాం, ఇవన్నీ ఓకే. బట్ ఎందుకు ఒక దేశానికి కాన్స్టిట్యూషన్ అనేది అవసరం? సో కాన్స్టిట్యూషన్ లేకపోతే ఏమవుతుంది? ఒక కాన్స్టిట్యూషన్ లేని పక్షంలో ఏమవుతుందంటే, ఎవరైతే మనకి కంట్రీకి హెడ్గా కూర్చొని ఉంటారు, ఎక్కడ కూడా ఒక లిఖితపూర్వమైన ఆదేశాలు లేవు, రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఏ విధంగా గవర్న్ చేయాలి అని అన్నప్పుడు ఆ పైన కూర్చునే ఒక మనిషి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద ఆ కంట్రీ అనేది గవర్న్ చేయబడుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ మన ముందు కాలంలో రాజులు ఉండేవారు. సో రాజు ఏదనుకుంటే ఆ విధంగా మనకి పరిపాలన జరుగుతూ ఉండేది. ఆ రాజు మంచి వాళ్ళు అయినప్పుడు రాజ్యం సుసంపన్నంగా ఉండేది, లేని పక్షంలో ఇబ్బందులు పడేవారు. సో ఈ విధంగా ఒక మనిషి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద, లేదు ఒక కింగ్డమ్ యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద ఒక దేశం అనేది డిపెండ్ అవ్వకూడదు. మనము ఏన్షియంట్ మెడివల్ దాటి ఇప్పుడు మోడర్న్ యుగంకి వచ్చి ఉన్నాము. సో ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది, సో మనం అంటే ప్రజలు, దేశ ప్రజలు మనం కూర్చొని డిసైడ్ చేస్తాం ఎవరు మనల్ని పరిపాలన చేయాలి. సో వీ డోంట్ ఈవెన్ యూజ్ ద వర్డ్ పరిపాలన, వీ యూజ్ ద వర్డ్ గవర్న్. రూల్ అనేది మనం వెళ్ళట్లేదు. సో ఎవరు మనల్ని గవర్న్ చేయాలి, దానికి మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు మనల్ని గవర్న్ చేయాలి, దానికోసమే మనం ఇది కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొని అప్పటి యొక్క అట్రాసిటీస్ అని మన వాళ్ళు ఫేస్ చేసి ఈ విధంగా మళ్ళీ మన ప్రజలు ఫేస్ చేయకూడదు, అందరినీ సమానంగా చూడాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పాయింట్ని డిస్కస్ చేసి మనకి ఈ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయడం జరిగింది. అండ్ డాక్టర్ మన అంబేద్కర్ గారు అయితే ఫాదర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, ఈజ్ ది హెడ్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఈ కాన్స్టిట్యూషన్ డిబేట్స్లో అన్ని వాల్యూమ్స్ అన్ని అయిన తర్వాత ఒక 7-8 మంది ఇప్పుడు ఎవరైతే డిఆర్ఓ గారి పేర్లు మెన్షన్ చేశారు, సో వాళ్ళందరూ కూడా టీటీ కృష్ణమాచారి గారు కావచ్చు, కేఎం మున్షి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇచ్చి ఫైనల్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మన అంబేద్కర్ గారు ఉండి ఫైనల్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక రూపుకి తీసుకురావడం జరిగింది. సో ఈ కాన్స్టిట్యూషన్ అప్పుడంటే ఒక ఇండిపెండెన్స్ అయిపోయింది, అప్పుడు మనకు ఒక కాన్స్టిట్యూషన్ కావాలి ఒకటి. బట్ 75 ఏళ్ళ తర్వాత ఎందుకు మేడం మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాం
అన్ని బాగానే జరుగుతున్నాయి, రూల్స్ జరుగుతున్నాయి, అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం యాక్ట్స్ చేసుకున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని యాక్ట్స్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కొన్ని యాక్ట్స్ ఇస్తుంది, మనం కొన్ని పాలసీస్ తీసుకొస్తున్నాం, అది బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు మనం కాన్స్టిట్యూషన్ యొక్క ఉద్దేశం ఏంటి? సో మనం ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో ప్రతి ఒక్క యాక్ట్, ప్రతి ఒక్క రూల్, చిన్న మెమో కూడా ప్రతి ఒక్కటి కూడా ఇన్ లైన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు జరగాలి. లేని పక్షంలో కోర్టు అనేది దాన్ని క్లియర్గా కొట్టివేయడం జరుగుతుంది. సో మనకు తెలియకుండానే మన డే టు డే యాక్టివిటీస్ ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు కాన్స్టిట్యూషన్లో ఏమైతే రాసుకొని ఉన్నామో అదే విధంగా ఆ పాలసీస్, ఆ వాల్యూస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ప్రతి ఒక్కరికి సేమ్ ఆపర్చునిటీ రావాలి. ఎక్కడెక్కడైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనము కరెక్ట్గా ఈక్విటీ అంటారు, కానీ ఈక్వాలిటీ కాదు. వెనుకబడిన వాళ్ళకి కొంచెం ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి. సో ఇదే వాల్యూస్తో ఇప్పటికీ కూడా మనము డే టు డే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరగడం జరుగుతుంది. ప్రజలము మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా మరియు ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము అంతస్తులోను అవకాశములోను సమానత్వమును మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని 1949వ సంవత్సరము నవంబర్ 26వ దినమున మా రాజ్యాంగ సభ్యులు చేసి మాకు మేము ఇచ్చుకొనుచున్న వారము. నవంబర్ 26, 1949 రాజ్యాంగ పరిషత్ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి 75 వసంతాలు గడిచింది కాబట్టి దీనికి గవర్నమెంట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ 75 సంవత్సరాల సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి పండుగలాగా దీన్ని జరుపుకోవాలని చెప్పి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే సెలబ్రేషన్స్ ఆఫ్ 75th యానివర్సరీ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదింప చేసుకున్న రోజు ఈరోజు. సో ఆ రోజు అడాప్షన్ చేసుకున్న రోజు, ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది 2 నెలల తర్వాత జనవరి 26 నుంచి, కానీ 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. 2 నెలల ముందుగానే మనం రాజ్యాంగ పరిషత్తులో దీన్ని ఆమోదింప చేసుకున్నాం. ఈ సందర్భంగా దీని యొక్క పుట్టుపూర్వతలను 2 నిమిషాల్లో ఈ ముందు నుంచి మేడం గారితో ఈ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని మనం చేసి దీని యొక్క స్ఫూర్తిని మనందరం కూడా నిలుపుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాం. రాజ్యాంగ పరిషత్తు 46లో 389 మంది సభ్యులతో తొలుత ఏర్పాటు చేయబడింది. తర్వాత దాన్ని కుదించి 299 మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్ దాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే దీని మీద అనేక చర్చలు చాలా జరిగినాయి. ఎలాంటి రాజ్యాంగాన్ని తీసుకురావాలనే దాని మీద ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని పరిశీలన చేయడం జరిగింది. మనకి స్వాతంత్రం రాక పూర్వమే రాజ్యాంగ పరిషత్ యొక్క ఆవిర్భావాలు జరిగింది. దీన్ని మనం కరెక్ట్గా 1900 సుమారుగా దీన్ని ఈ 46లో తీసుకుంటే ఆ రోజున ఈ రాజ్యాంగ పరిషత్ సంవత్సరం ఆగస్టు 29వ తారీఖున 47లో స్వాతంత్రం వచ్చినటువంటి ఒక 14 రోజుల్లో ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క తొలి సమావేశం జరిగింది. అప్పటి వరకు దాని మీద చర్చలు చాలా జరిగినాయి. 46 డిసెంబర్ దగ్గర నుంచే మొదలైంది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దీని యొక్క కార్యాచరణకి రాజ్యాంగ పరిషత్తుగా దానికి ఏర్పాటు చేసుకోవడం, దానికి అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండడం,
కోసం ప్రత్యేకించి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం, ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అధ్యక్షులుగా పెట్టుకొని ఒక 8 మంది ప్రధానమైనటువంటి సభ్యులు కూడా దీంట్లో పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఆ రోజులో ఉన్నటువంటి నిష్ణాతులు. ఆ మహానుభావులు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్ గారు, కేఎం మున్షి గారు, నరసింహ గోపాలస్వామి అయ్యంగార్ గారు, అలాగే